హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీఎస్ ఛానల్. ఇవాళ మనం 2024లో రిలీజ్ అయిన ఏఐ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. మూవీ స్టార్టింగ్ లో ఫ్యామిలీని చూపిస్తారు. ఒక మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ కిడ్స్ కి ఏఐ గురించి, ఎక్స్పెరిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక సైంటిస్ట్ కి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ల్యాబ్ నుంచి. ల్యాబ్ కు వచ్చాక సైంటిస్ట్స్ అందరూ మీటింగ్ అయ్యారు. వీళ్ళు ఎప్పటి నుంచో ఏఐని క్రియేట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కి మెయిన్ సిస్టమ్ అనేది రిపేర్ అయ్యి ఉంటుంది. మొదటి చూపించిన ఫ్యామిలీ సైంటిస్ట్ లోని ఆ మెయిన్ సిస్టమ్ పార్ట్ ని ఇస్తారు ఆ సైంటిస్ట్ ని రిపేర్ చేయమని. అయితే అంతా అతను చాలా కష్టపడి ఆ పార్ట్ ని రిపేర్ చేస్తాడు. ఆ రిపేరింగ్ కంప్లీట్ అయ్యాక ఆ పార్ట్ ని తీసుకెళ్లి సైంటిస్టులు అందరూ ఏఐ లోని ఫిట్ చేస్తారు. ఏఐ అనేది కంప్లీట్ అయ్యాక నైట్ ఓన్ సిస్టమేటిక్ అనేది ఏర్పడింది. అప్పుడే ఒక బాబు ఎంటర్ అయ్యడం తోటి ఆ బాబుని డిస్ట్రాయ్ చేయబోయింది. అది హ్యూమన్స్ కి ఫ్రెండ్లీగా కాకుండా ఎనిమీగా తయారయ్యింది. ఆ బాబు చాలా మట్టికి ట్రై చేశాడు, అయినా ఏఐ అనేది కంట్రోల్ చేసింది ఆ బాబుని. నెక్స్ట్ టైం ఫాదర్ వచ్చాక రూమ్ డోర్ అనేది ఓన్ గా తెరుచుకుంది. ఆ బాబుని చూస్తే వాళ్ళ ఫాదర్ చాలా బాధపడ్డాడు. ఈ ఏఐ అనేది మంచిది కాదు అని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నాడు. ఏఐ అనేది సైంటిస్ట్ బ్రెయిన్ ని కూడా కంట్రోల్ చేద్దాం అనుకుంది. ఈ ఏఐకి ఒక పవర్ అనేది ఉంది. ఓన్ గా ఏ మెకానికల్ అయినా ఇన్స్ట్రుమెంట్ నైనా కంట్రోల్ చేసే పవర్ ఉంది. ఆ సైంటిస్ట్ ఒక ఏఐకి భయపడి రూమ్ లో దాక్కున్నాడు. వాళ్ళ హౌస్ లోకి వెళ్ళి అయినా సరే ఏఐ తన మెకానికల్ టెక్నాలజీ ఉపయోగించి ఆ హౌస్ ని బ్లాస్ట్ చేసింది. ఇంకా సైంటిస్ట్ ప్రాణాలతో తప్పించుకున్నాడు. సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 2 అని కామెంట్ పెట్టండి.